జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు మనము నీట్ అనే పరీక్ష, దాని విధానము, మొన్నటి వరకు జరిగిన లొల్లి గురించి మాట్లాడుకుందాం. నిజాలు మాట్లాడుకుందాం. అసలు పేపర్ లీకేజ్కి ప్రధానమంత్రికి ఏదైనా సంబంధం ఉందా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, పేపర్ లీకేజ్కి ఎడ్యుకేషనల్ మినిస్టర్, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఎలాంటి సంబంధమైనా ఉంటుందా? నీట్ పేపర్ తయారు, నీట్ పేపరే కాదు, ఏ అర్హత పేపర్ అయినా కానీ, ఎంసెట్ కానీ, ట్రిపుల్ కానీ, ఏదైనా కానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపరు ఎంతోమంది లెక్చరర్స్, ఎంతోమంది విజ్ఞానవేత్తలు అందరూ కలిసి తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత అది ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత అక్కడి నుండి లోకల్ ఎగ్జామినేషన్ సెంటర్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్ నుండి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తుంది. ఈ ప్రాసెస్లో ఎక్కడైనా కానీ పేపర్ లీక్ కావచ్చు. ఎందుకంటే సెక్యూర్డ్గానే వెళ్తుంది, పోలీస్ ప్రొటెక్షన్లో వెళ్తుంది. ఎవరైనా లీక్ చేయొచ్చు. దాన్ని పట్టుకొని ఎగ్జామినేషన్ అయిపోయి, కౌన్సిలింగ్ అయిపోయి, సీట్స్ ఎలకేట్ అయిన తర్వాత ధర్నా చేయడము కరెక్టా? ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుందో అదే రోజు ధర్నా చేయాలి. కానీ మన వాళ్ళు ఏం చేసారు, లీక్ అయ్యి కౌన్సిలింగ్ అయిపోయి సీట్స్ అలొకేట్ అయిన తర్వాత ధర్నా చేసారు. ధర్నా చేసి ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను నేను ముందు ఒకప్పటి తెలంగాణ విద్యార్థిని, ఇప్పుడు తెలంగాణ పౌరుణ్ణి. ఓకే, నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను. పేపర్ లీకేజ్కి ప్రైమ్ మినిస్టర్కి ఏదైనా సంబంధం ఉందా? లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. పేపర్ లీక్ అయింది కాబట్టి దానికి బాధ్యతగా మీరు రాజీనామా చేయమని మీరు రోడ్డు మీదకి ఎక్కిర్రు. ఇదేదో పేపర్ లీక్ అయిన రోజు ఎక్కొచ్చు కదా? లేదు. ఇంకొకటి, ఒక భారతదేశ పౌరుడై ఉండి ఏ దేశంలో లేని గత్యంతరం మన దేశానికి వచ్చినట్టు మీరు ఒక భారతదేశ పౌరులై ఉండి భారతదేశ ప్రైమ్ మినిస్టర్కి ఫక్ ఆఫ్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? నీ దేశ ప్రధాని నువ్వు గౌరవించినప్పుడు నీ దేశాన్ని బయట దేశం గౌరవిస్తుందా? నీ దేశ ప్రధాని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు బయట దేశం మన ప్రధానికి రెస్పెక్ట్ ఇస్తుందా? ఒక ఇండియన్గా నువ్వు జై భారత్ మాతాకి జై అని మీరు విద్యార్థులందరూ రోడ్డు మీదకి ఎక్కిర్రు, జనగణమన వాడారు. అసలు ప్రధానమంత్రిని తిట్టే వాళ్ళకి జనగణమన పాడే అర్హత ఉందా? ఇదే అలసుగా తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు, ఈరోజు నేను ఏ పార్టీకి అతిథిని కాదు. ఓకే, నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ఫ్యాన్గా మాట్లాడుతున్నాను. ఓకే, నేను ఏ పార్టీకి అతిథి కాదు. నేను 100% బీఆర్ఎస్ పార్టీయే. కానీ ఈరోజు ఈ ఒక్క కారణం తీసుకొని బీజేపీ పార్టీ ఏదో అన్యాయం చేసిందని చెప్పి, బీజేపీ పార్టీ ఏదో చేసిందని, ఇది చాలా పెద్ద సమస్యనే. కానీ ఈ మ్యాటర్ని తీసుకొని అన్ని పార్టీలు ఒకటై బీజేపీ మీద ఇవ్వడం కరెక్ట్ కాదు. ఏ ప్రధాని అయితే మీరు తిడుతున్నారో ఆ ప్రధానియే సర్జికల్ స్ట్రైక్ అని పెట్టి మన దేశాన్ని కాపాడిండు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం సైడ్ చూసేటట్టు చేసిండు. హిందూయిజం చచ్చిపోతుండే హిందూయిజాన్ని, నేను పక్కా హిందూని. ఓకే, నేను వైష్ణవ కుటుంబంలో పుట్టినాను, పక్కా హిందూని. ఏదైతే ఈ ప్రధాన్ని మీరు ఇప్పుడు తిడుతున్నారో ఈ ప్రధాన్నే మీరు ఒకప్పుడు మెచ్చుకున్నారు. భారతదేశంపై మిసైల్స్ ప్రయోగం చేస్తే పాకిస్తాన్ని 24 గంటల్లో పాకిస్తాన్కి ఉచ్చబోపించిండు. రీసెంట్గా యుద్ధం అనేది ఇండియాతోటి మేము చెయ్యలేము అనే స్థాయికి మన దేశం వచ్చింది అని అంటే దానికి కారణం బీజేపీ ప్రభుత్వం 100% సెంట్రల్లో మన భారతదేశానికి ఒక కవచలా ఉండి మనల్ని రక్షిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నప్పుడు లూని పార్క్లో బ్లాస్ట్ అయింది. గోకుల్ చాట్లో పానీపూరి తినేటోళ్ళు కూడా చచ్చిపోయారు. సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు బాంబే తాజ్ హోటల్లో చొరబడి మొత్తం బాంబేలో కాల్పులు జరుపుకుంటూ పోయాడు. ఈరోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
సెంట్రల్ గవర్నమెంట్లో రావడానికి. సరే, సెంట్రల్ గవర్నమెంట్లో ఏమున్నాయండి? 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి బీజేపీ పార్టీ, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ. అయితే బీజేపీ అని ఉండాలా లేకుంటే కాంగ్రెస్ అని ఉండాలా? అంతే కదా. అంటే బీజేపీ హటావో అని అంటే కాంగ్రెస్ ఆజావోనా? కాంగ్రెస్ వస్తే మళ్ళీ టెర్రరిస్ట్ ఎంటర్ అవుతారు, భారతదేశం కుడిచిపోతుంది. ఇప్పటికే హిందూ ముస్లిమ్స్ గొడవలలో అవుతున్నాయి, కానీ బీజేపీ పార్టీ చేయబట్టి కాదు. బీజేపీ పార్టీ ఏ రోజు ముస్లిమ్స్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. బీజేపీ పార్టీ ఏమంటుంది? హిందూయిజం పెరగాల, హిందూ తత్వం పెరగాల, హిందువులలో మార్పు రావాలి అని అంటుంది. కానీ ముసల్మాన్ తుమ్ చలే జాओ, హమారా ఘర్ చోడ్కే, హమారా ఇండియా అని ఏ రోజు ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అర్థమైందా? ఇప్పటికైనా ఒక యువతగా మీరు ఆలోచించండి. సరే, మీరు ధర్నా చేస్తున్నారు, మరి మీరు ధర్నా చేయాల్సింది ఏం తెలుసా? అర్హత, మన ఇంజనీరింగ్ చేయాలన్నా అర్హత ఎగ్జామ్ రాయాలి, మెడికల్ చేయాలన్నా అర్హత ఎగ్జామ్ రాయాలి, ఇంకో వగేరా ఏ చేయాలన్నా అర్హత ఎగ్జామ్ రాయాలి. ఇదే అర్హత పొలిటికల్ లీడర్కి ఉండాలని చెప్పి మీరు ధర్నా చేయండి, కరెక్ట్గా ఉంటుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిలబడాలంటే మినిమం గ్రాడ్యుయేషన్ చేసి ఉంటేనే సర్పంచ్ సీట్ ఇస్తా, అర్హత ఉండాలని మీరు తెమ్మని చెప్పండి గవర్నమెంట్ని, అప్పుడు దానికి అర్థం ఉంటుంది. ఎమ్మెల్యే కావాలంటే మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, మినిమం ఇంగ్లీష్ కొన్ని లాంగ్వేజ్ ఉండాలి, అర్హత ఉండాలని చెప్పి మీరు ధర్నా చేయండి, దానికి ఒకటి ఉంటుంది. అర్థమైందా? దేశం ఎప్పుడు బాగుపడుతుంది అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఎప్పుడు బాగుపడుతుంది అంటే ఒక మంచి ఎంబీబీఎస్ చేసి మంచి స్పెషలిస్ట్ డాక్టర్ హెల్త్ మినిస్టర్ అయినప్పుడు, ఒక మంచి రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆర్ మంచి చదువుకున్న సైంటిస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు, ఒక మంచి సివిల్ ఇంజనీర్ అంటే ఇన్ని విద్యా సంస్థలు ఉన్నాయి పెద్దవి, ఈ విద్యా సంస్థలకు వెళ్ళి టాప్ సివిల్ ఇంజనీరు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ మంత్రి అయినప్పుడు, అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ మంచి ఐఏఎస్ ఆఫీసర్ హోమ్ మినిస్టర్ అయినప్పుడు, ఇన్ని మినిస్ట్రీస్ ఉన్నాయి మనకి. ఒక మంచి ఏరోనాటికల్ ఇంజనీరు మన విమానాలకు సంబంధించిన మినిస్టర్ అయినప్పుడు, ఓకే, ఇట్లాంటి చదువుకున్న వ్యక్తి ఇండియాలో మినిస్టర్స్ అయ్యి ఎమ్మెల్యేలు అయితే అప్పుడు ఇండియా బాగుపడుతుంది. ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఐటీ మినిస్టర్ అయినప్పుడు, ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి మినిస్ట్రీస్. ఆ విభాగానికి అర్హత పొందిన వాడు మాత్రమే మినిస్టర్ అయి ఉంటే, ఆ విభాగానికి సంబంధించిన చదువుకొని ఉన్నవాడు మాత్రమే మన ఎమ్మెల్యే అయి ఉంటే డెఫినెట్లీ ఇండియా బాగుపడుతుంది. గ్రామాలలో కూడా సర్పంచ్కి కూడా గ్రాడ్యుయేటెడ్ ఉంటేనే సర్పంచ్ సీట్ ఇస్తామంటే అప్పుడు మన ఇండియా బాగుపడుతుంది. అర్థమైందా? దీనికి మీరు ధర్నా చేయండి, కానీ ప్రైమ్ మినిస్టర్ని తిట్టకండి, చాలా తప్పు. ఎందుకంటే ఆయన మన ఇండియాని ఎలా కాపాడిండో దురంధర్ మూవీలో కూడా చూసిరు, ఓకేనా. ఈరోజు ఆ వేల కోట్లు రిలీజ్ అయి ఉంటే, లక్షల కోట్ల బ్లాక్ కరెన్సీ మన ఇండియాకి వచ్చి ఉంటే మన జీవితాలు ఏమవుతుంటే ఆలోచించండి. అర్థమైందా? ఎన్నో విధాలుగా మనను ఒక కవచంగా ఉండి, ఇంతమంది భారతదేశ ప్రజలు కవచంగా ఉండి, ఆయన ఒక్కడు మనకు అండగా ఒక బాహుబలిలాగా కవచంగా ఉండి మనం కాపాడుతున్నాడు. కాబట్టి సపోర్ట్ ప్రధానమంత్రి మోడీ గారు. ఐఎమ్ నాట్ సేయింగ్ బీజేపీ పార్టీ, ఐఎమ్ సేయింగ్ 1%. ప్రధానమంత్రి మోడీ గారిని మీరు తిట్టడం చాలా తప్పు. మళ్ళీ చెప్తున్నాను, నీ దేశ ప్రధాని నువ్వు గౌరవించకుంటే నువ్వు భారత పౌరునివే కాదు, నీకు జాతీయ గీతం పాడే అర్హత కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.